హలో గైస్, నేను శ్రీనివాస్ రెడ్డి. ఇదైతే అప్డేటెడ్ కియా సెల్టోస్ HTX వేరియంట్. లోగో చేంజ్ అయినాక దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఇంప్రూవ్ అయినాయి. అవేంటో చూద్దాం. ముందైతే దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు మధ్యలో డిస్ప్లే చేస్తాను. ఇంకా దీని గ్రిల్ చూడండి, కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్. ఇదైతే కింద చూడండి ఫ్రెండ్స్, టోటల్ DRL కనెక్ట్ అయి ఉంటుంది. టోటల్ మీకు రైట్ టు లెఫ్ట్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇదైతే మొత్తం డైమండ్ ప్యాటర్న్తో ఉంటుంది సిగ్నేచర్ గ్రిల్ ఇదైతే కియా. ఇంకా సెంటర్లో మాత్రం పియానో బ్లాక్ ఫినిష్ గ్రిల్ అయితే ఉంటుంది. ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే ఇంకా స్కిప్ లైట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇదైతే పెట్రోల్ వర్షన్. ఇంకా దీని హెడ్ ల్యాంప్స్ వచ్చేసి క్రౌన్ జేవెల్ LED టైప్ హెడ్ ల్యాంప్స్. ఇవైతే దీంట్లో మాత్రం 2 హై బీమ్కి 2 లో బీమ్కి. ఒకవేళ మీరు డిప్పర్ యూజ్ చేస్తే మాత్రం 4 ఆన్ అవుతాయి. ఇంకా కింద అయితే క్రోమ్ బెల్ట్ అయితే ఉంటాయి. చూడండి, ఈ 4 మాత్రం మీరు డిప్పర్ వేసినప్పుడు మాత్రం 4 అయితే ఆన్ అవుతాయి. ఇంకా మిగతా టైం అప్పుడు హై బీమ్ లో బీమ్ యూజ్ అవుతాయి. ఇంకా దాని పక్కన అయితే సైడ్ అది DRL. ఇంకా కింద మాత్రం మీకు మల్టీ లేయర్ సైడ్ ఇండికేటర్. ఇంకా నాకు DRL పర్సనల్గా మాత్రం నైట్ టైంలో చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్ ప్రెజెన్స్ అయితే కియా సెల్టోస్ది. ఇంకా ఇదైతే ఐస్ క్యూబ్ LED ఫాగ్ ల్యాంప్స్ చూడండి. మొత్తం దీంట్లో అయితే టోటల్ LED ఉంటాయి. ఇంకా HTX వేరియంట్. ఇదైతే పెట్రోల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇంకా ఫ్రంట్ లుక్ చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే రెడ్ కలర్. దీంట్లో మొత్తం 7 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఇదైతే టోయింగ్ హుక్. ఇంకా కింద మాత్రం బ్లాక్ కలర్ ప్లాస్టిక్ గ్రిల్ ఉంటుంది. ఇంకా స్కిడ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఇంకా దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు మొదలు డిస్ప్లే ఇస్తాను. ఇంకా పెట్రోల్లో మాత్రం HTX వేరియంట్ ఉంటుంది. డీజిల్లో HTX ప్లస్ కూడా ఉంటుంది. అదే పెట్రోల్లో HTX ప్లస్ అయితే ఉండదు. ఇంకా దీని ఇంజన్ మాత్రం 1.5 లీటర్, పవర్ 113 bhp, టార్క్ 144 Nm టార్క్. ఇంకా దీన్ని వెయిట్ చెప్పలేదు ఫ్రెండ్స్. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 1300 kgs ఉంటుంది. అక్యురేట్ అయితే కాదు. ఇంకా దీని వైపర్ చూడండి, 2 బిగ్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. విండ్ స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది దీన్ని అయితే. ఇంకా రూఫ్ రైల్స్ అయితే ఉంటాయి సిల్వర్ కలర్లో. ఫంక్షనల్ అయితే కాదు, మీకు లగేజ్ పెట్టుకోవడానికి అయితే కాదు ఇది. ఇంకా సన్ రూఫ్ అయితే ఉంటుంది. పానరామిక్ అయితే కాదు. దీంట్లో పానరామిక్ ఉంటే ఇంకా క్రేటాకి అంత డిమాండ్ ఉండకపోతుండే. ఇంక ఇదైతే షార్క్ ఫిన్ యాంటీనా. ఇంకా రీసెంట్గా జరిగిన గ్లోబల్ ఎన్క్యాప్లో మాత్రం దీనికి 3 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. ఇంకా దీని లెంత్ వైజ్గా మాత్రం 10 mm ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, క్రేటా కంటే కూడా. ఇంకా చూడండి, ఓఆర్ఎమ్స్ మాత్రం ఓఆర్ఎమ్స్ డ్యువల్ టోన్లో ఉంటాయి. కింద పియానో బ్లాక్ ఫినిష్, పైన బాడీ కలర్డ్ ఉంటాయి. ఇంకా దీని లెంత్ వచ్చేసి 4315 mm. ఇంకా దీని విడ్త్ 1800 mm. హైట్ వచ్చేసి 1645 mm. చూడండి హైట్ అయితే. ఇంకా విడ్త్ వైజ్గా ఎక్కువ ఉండేసరికి 3 members ఈజీగా కూర్చోగలుగుతారు రియర్లో మాత్రం. ఇంకా ఓఆర్ఎమ్స్ మాత్రం బాడీ కలర్డ్, కింద మాత్రం మీకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. సైడ్ ఇండికేటర్ కూడా దానిపైనే ప్లేస్ చేసారు. 360-degree కెమెరా అయితే ఉండదు. ఇంకా ఫ్రంట్ అయితే మ్యాక్వెల్ సెంటర్ సస్పెన్షన్. ఇవైతే 17-inch టైర్స్, 215/60 17-inch టైర్స్. అల్లవీల్స్ డిజైన్ మాత్రం బాగానే ఉంటుంది. డైమండ్ కట్ అల్లవీల్స్ వస్తాయి ఇంకా అప్పర్ వేరియంట్స్లో అయితే. ఇంకా ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్సే. ఇంకా గుడియర్ టైర్స్ ఇవైతే. ఇంకా టాప్ ఎండ్స్లోకి వెళ్ళే కొద్ది అయితే డైమండ్ కట్ అల్ల వీల్స్ అయితే వస్తాయి. ఇంకా సైడ్ అయితే చూడండి, టోటల్ క్లాడింగ్ అయితే ఉంటుంది. మీకు క్లాడింగ్ మౌల్డింగ్ కూడా ఉంటుంది. మీకు ఓవర్ ద బాడీ ఉంటుంది. టోటల్ చుట్టూ బాడీ అయితే ఉంటుంది. ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పలేదు కదా, 190 mm దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. ఇంకా దీని వీల్ బేస్ మాత్రం 2610 mm. ఇంకా చూడండి, సైడ్ నుంచి మాత్రం A పిల్లర్ టు C పిల్లర్ వరకు క్రోమ్ బెల్ట్ అయితే ఉంటుంది. ఇంకా చూడండి, హ్యాండిల్స్ మాత్రం క్రోమ్ డోర్ ఓపెనర్స్ ఉంటాయి. రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది దానిపైన అయితే. కో డ్రైవర్ సైడ్ అయితే రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉండదు, ఓన్లీ డ్రైవర్ సైడ్కే ఉంటుంది. చూడండి, ఈ వేరియంట్లో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అసలు ఆలోచించిన అవసరమే లేదు. ఇంకా మనం రియర్ టైర్స్ అయితే చూద్దాం. ఇవి కూడా 17-inch టైర్సే, గుడియర్ టైర్స్ ఇవి కూడా. చూడండి, ఇక్కడ ఉంది 215/60 17-inch టైర్స్. ఇంకా అయితే అల్లవెల్స్ డిస్క్ బ్రేక్సే రియర్ కూడా. బ్యాక్ మాత్రం ట్విస్ట్ టార్షన్ బీమ్ సస్పెన్షన్. మ్యాక్సిమం ఇవే ఉంటాయి ఫ్రెండ్స్. స్ట్రింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఇంకా బ్యాక్ ప్రొఫైల్లో చూడండి, కియా లోగో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. కొంచెం కనిపించదు మీరు దూరం నుంచి చూస్తే మాత్రం. ఇంకా యూఓ కనెక్ట్ ట్యాప్, మీరు దాంతోనే మీరు AC ఆన్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు, అవైతే చేయొచ్చు. ఇంకా షార్క్ ఫిన్ యాంటీనా, రియర్ స్పాయిలర్, రియర్ డీఫాగర్ అయితే ఉంటుంది. ఇంకా హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఇంకా రియర్ వైపర్, వాషర్ ఇవైతే ఉంటాయి. చూడండి, డీఫాగర్ అయితే. కొంచెం డస్ట్ ఉంది వెహికల్కి అయితే. కియా లోగో మాత్రం కొంచెం దూరం నుంచి అయితే కనిపించవు. ఇంకా బ్యాక్ వచ్చేసి హార్ట్ బీట్ LED టెయిల్ ల్యాంప్స్. ఇంకా రియర్ కెమెరా అయితే ఉంటుంది చూడండి ఇక్కడ. బ్యాడ్జింగ్ క్రోమ్ బెల్ట్ పైన ఉండేసరికి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో అయితే కొంచెం కనిపించదు. ఇంకా 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి దీంట్లో. మీకు GTX ప్లేస్ వేరియంట్లో అయితే ఫ్రంట్ కూడా ఉంటాయి. ఇంకా అండర్ బాడీ చూడండి దీని. ఇంకా స్కిడ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. అండర్ బాడీ అయితే ఇలా ఉంటుంది. మీకు బూట్లోనే ఉంటుంది స్పేర్ వీల్ అయితే. నేనైతే బూట్ ఓపెన్ చేస్తాను. ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ ఉంటుంది, లేకపోతే మీరు రిమోట్ మీ దగ్గర ఉంటే అయినా ఓపెన్ అవుతుంది. ఇంకా రియర్ పార్సల్ ట్రే అయితే ఉంటుంది. సీట్స్ మాత్రం 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు పార్సల్ ట్రే అయితే. ఓవరాల్ బూట్ స్పేస్ మాత్రం 433 లీటర్స్ ఫ్రెండ్స్, చాలా హెవీ అదైతే. ఇంకా స్పేర్ వీల్ చూడండి, స్పేర్ వీల్ మాత్రం 16-inch టైరే వస్తుంది, గుడియర్ టైర్స్ ఇవైతే. చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇంకా ఇదైతే కాస్ట్ కటింగ్ ఫీచర్, 16-inch టైర్ ఇవ్వడం అయితే. ఇంకా ఇది అల్ల వీల్ అయితే కాదు ఇదైతే.
ఇంకా సీట్స్ మాత్రం 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు. మ్యాసివ్ ఉంటుంది ఫ్రెండ్స్. బూట్ స్పేస్ మాత్రం 433 లీటర్స్ అంటే ఇంకా అన్ని హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి. 5 హెడ్ రెస్ట్ ఇవైతే 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి టాప్ టెదర్ అని బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ఇంకా ల్యాంప్ అయితే ఉంటుంది బూట్లో. బూట్ మాత్రం చాలా ఇనఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. స్టోరేజ్ స్పేస్ అయితే మీకు అసలు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సెల్టోస్ అని బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. వేరియంట్ వైజ్ బ్యాడ్జింగ్ అయితే ఉండదు. ఇంకప్పుడు అయితే మనం రియర్ డోర్లోకి వెళ్దాం. రియర్ చూడండి క్రోమ్ డోర్ ఓపెనర్. ఇంకా చూడండి C+2 A+ క్రోమ్ బెల్ట్ అయితే నేను ఇందాక చెప్పాను. రియర్ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం టోటల్ మీకు లెదర్ స్టిచ్చింగ్ అయితే కనిపిస్తుంది చూడండి. మొత్తం బ్లాక్ అండ్ బేజ్ కలర్లో సూపర్ ఉంటుంది. ఇంకా పైన సన్ షేడ్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇంతకంటే ఇంకా ఏం ఫీచర్స్ ఎక్కువ కావాలి ఫ్రెండ్స్. టోటల్ అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ ఇది మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి మీరైతే. ఇంకా లాక్ అన్లాక్ బటన్, క్రోమ్ డోర్ ఓపెనర్, చుట్టూ దానిపైన పియానో బ్లాక్ ఫినిష్, ఇంకా పవర్ విండో కంట్రోల్ అయితే ఉంటుంది. మొత్తం లెదర్ స్టిచ్చింగ్ అయితే కనిపిస్తుంది చూడండి. దీంట్లో బోస్ స్పీకర్స్ రావు అంతే. ఇంకా బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది కింద. ఇంకా మ్యాగజైన్ హోల్డర్ స్పేస్ అయితే ఉంటుంది. సెల్టోస్ అని ఇంకా స్కఫ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. పైన అయితే మీకు కవర్ అయితే ఉంటుంది. ఇంకా అన్ని హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి. సెంటర్ ప్యాసింజర్ కూడా హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇవైతే టోటల్ లెదర్ సీట్సే. ఇంకా 3 మెంబర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇంకా సెంటర్ హెడ్ రెస్ట్ ఉండే వరకు అయితే ఇంకా విడ్త్ వైజ్గా ఇది చాలా హెవీ ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ ఉంటుంది. అలా మీరు 3 మెంబర్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ కింద 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఇంకా సీట్ బెల్ట్స్, ఇంక ఇదైతే 3 సీట్ బెల్ట్స్ ఉంటాయి. ఇంకైతే క్లోజ్ చేసి చూపిస్తాను. నేనైతే 60-40 స్ప్లిట్ చేసి చూపిస్తాను. అయితే 40 స్ప్లిట్ అయితే వేస్తాను. మీరు బూట్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మాత్రం ఇలా 40 స్ప్లిట్ వేసి మీరు బూట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది కూడా క్లోజ్ చేస్తే ఇంకా మీకు చాలా హెవీ ఉంటుంది బూట్ స్పేస్ మాత్రం. ఇంకా చూడండి సీట్స్ మాత్రం ప్యూర్ లెదర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి సీట్స్ అయితే. ఇంకవైతే స్కూప్డ్ అవుట్ సీట్స్ విత్ మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంటుంది చూడండి. లెగ్ రూమ్కి అయితే అస్సలు ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్, మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంటుంది. ఇంకా లెగ్ రూమ్ అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు, చాలా సఫిషియంట్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది మీకైతే. ఇంకా అండర్ థై సపోర్ట్ మాత్రం అడిక్వేట్ ఉంటుంది, ఎక్కువ అయితే ఏమి ఉండదు, ఇనఫ్ సఫిషియెంట్గా ఉంటుంది. ఇంకా 3 మెంబర్స్ అయితే హంప్ అయితే లైట్గా ఉంటుంది, అంత హెవీ అయితే ఏమి ఉండదు. 3 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇంకా రియర్ మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి రియర్ ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇంకా ఫోన్ హోల్డర్ అవుతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ మాత్రం మీకు 2 అయితే ఉంటాయి మీకు మ్యాగజైన్ హోల్డర్స్ అయితే. ఇంకా స్కూప్ అవుట్ సీట్ అయితే కూడా చూడండి, అండర్ థై సపోర్ట్ అయినా లెగ్ రూమ్ అయినా చాలా స్పేషియస్గా ఉంటుంది కార్ అయితే. ఫ్రంట్ సీట్ టోటల్ బ్యాక్ అయినా కూడా మీకు ఇంకా ఇంత లెగ్ రూమ్ అయితే ఉంటుంది చూడండి. ఇంకా ఇంత లెగ్ రూమ్ అయితే ఉంటుంది, సఫిషియెంట్గానే ఉంటుంది అయినప్పటికీ. ఫ్రంట్ సీట్ మొత్తం బ్యాక్ అయినప్పటికీ ఇంకా సేమ్ ఇట్ సైడ్ కూడా క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్ బటన్ అయితే ఉంటుంది, గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది. ఇంకా ఇంటీరియర్ ల్యాంప్ అయితే ఉంటాయి, ఎల్ఈడి ల్యాంప్స్, 2 స్ప్లిట్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. బ్యాక్ ఫ్రంట్ 2 ఉంటాయి మీకు ఇక్కడ. ఇంకా ఇట్ సైడ్ అయితే గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో సన్ షేడ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అది ఇంకా బెస్ట్ ఫీచర్. మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి కాకపోతే అంతే. ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్ డోర్కి అయితే వెళ్దాం. రిక్వెస్ట్ సెన్సార్ చూడండి. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే చూడండి, ఫ్రంట్కి మాత్రం మీకు సన్ షేడ్స్ అయితే ఉండవు, మీకు దేనిలో ఉండవు అలా. ఇంకా ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉంటాయి. డ్రైవర్ సైడ్ మాత్రం యాంటీ పిన్స్ అప్ అండ్ డౌన్. ఇంకా ఇదైతే లాక్ అన్లాక్ బటన్, ఇంకా టోటల్ ఓఆర్ఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇంక ఈ బటన్ మాత్రం క్లోజ్ ఫోల్డబుల్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్, అడ్జస్టబుల్ అన్నీ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంటాయి. ఇంకా లెదర్ స్టిచ్చింగ్ చూడండి ఫ్రెండ్స్, టోటల్గా చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లెదర్ స్టిచ్చింగ్. ఇంకా అంత హార్డ్ ప్లాస్టిక్ అయితే ఏమి ఉండదు దీంట్లో. ఇంకా ఎంఐడీలో మాత్రం మీకు సెంటర్లోనే మాత్రమే డిజిటల్గా ఉంటుంది, అదే టాప్ ఎండ్స్లోకి వెళ్ళే కొద్దీ టోటల్ డిజిటల్గానే ఉంటుంది. ఇంకా ఏదైతే ఆర్పిఎం మీటర్, ఏదైతే స్పీడో మీటర్, ఇంకా చూడండి ఇదైతే టెంపరేచర్ మీటర్, ఇదైతే ఫ్యూయల్ మీటర్. ఇంకా చూడండి దీంట్లో అయితే మీకు మల్టీ ట్రిప్ మీటర్, డిజిటల్ క్లాక్, అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, ఓడోమీటర్ ఇవైతే చూపిస్తుంది. ఇంకా ఎంఐడి మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టోటల్ ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉంటాయి, టోటల్ పియానో బ్లాక్ ఫినిష్తోనే ఉంటాయి చూడండి. ఇంకా టాప్ ఎండ్స్లో మాత్రం మీకు టోటల్ డిజిటల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా స్టీరింగ్ వీల్ అయితే చూడండి, లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ ఇదైతే. ఇంకా ఇవన్నీ మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్, స్క్రోలర్స్ అయితే ఉంటాయి మీకు సౌండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇవైతే చూడండి రైట్ సైడ్లో మాత్రం క్రూజ్ కంట్రోల్, ఈ 3 బటన్స్ మాత్రం, ఇవి మాత్రం ఎంఐడి కంట్రోల్స్. ఎంఐడిని ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు బేస్ మోడల్ నుంచి ఇలా ఉంటాయి. ఇంకా ఇవైతే హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ టోటల్, ఇవైతే టోటల్ వైపర్ కంట్రోల్స్, మీకు ఫ్రంట్, బ్యాక్, రియర్ వైపర్ కంట్రోల్స్, వాషర్స్ ఇవైతే ఉంటాయి. ఇంకా స్టీరింగ్ వీల్ పైన అయితే సెల్టోస్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది, కియా బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. ఇంకా స్టీరింగ్ వీల్ మాత్రం టిల్ట్ టు టెలిస్కోపిక్ 2 అడ్జస్టబుల్ ఉంటుంది. ఇంకా బెస్ట్ ఫీచర్ ఫ్రెండ్స్ ఇదైతే. ఇంకా కియా బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది చూడండి, టిల్ట్ టు టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ ఉంటాయి. ఇంకా ఎవ్రీ ఫీచర్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో, మీకు ఇంకా చూపిస్తాను. దీంట్లో హెడ్సెప్ డిస్ప్లే అయితే ఏమి ఉండదు. ఇంకా పుష్ స్టార్ట్ బటన్ చూపిస్తాను, నేను ఆన్ చేసి చూపిస్తాను. కీ అయితే లేదు, కీ నాట్ డిటెక్టెడ్. దీంట్లో కీ ఫాబ్ మాత్రం ఇలానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్.
ఇంకైతే ట్రాక్షన్ కంట్రోల్ బటన్, ఇదైతే ఇంటీరియర్ మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి లైటింగ్, ఇదైతే హెడ్ ల్యాంప్ లెవెలర్, ఇంకా ఇదైతే ఏసీ వెంట్స్ చాలా లార్జ్గా ఉంటాయి. ఇంకా ఫ్యూజ్ బాక్స్లో మాత్రం ఫ్యూజ్ అయితే తీసేస్తారు. ఇంకా ఇదైతే బోనట్ ఓపెన్ చేయడానికి, ఇదైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇందాకే చెప్పాను స్టార్టింగ్లో. ఇంకా ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, మీకు బోట్ అయితే పవర్ బోటే అది. ఇంకా ఇదైతే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అదే మీకు టాప్ ఎండ్స్లోకి వెళ్ళే కొద్దీ జీటీఎక్స్లోకి వెళ్ళే కొద్దీ అయితే ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ ఉంటుంది. ఇంకా చూడండి లెదర్ సీట్స్ చాలా బాగుంటాయి మీకు కంఫర్ట్ వైజ్ అయితే. ఇంకా ఇదైతే 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్, దీంట్లో యువో కనెక్టెడ్ యాప్, చాలా ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. స్మార్ట్ వాచ్తో కూడా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకైతే ఆటో డిమ్మింగ్ IRVM, దీంట్లో రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఇవైతే ఉంటాయి. ఇంకా యువో కనెక్ట్ యాప్ దీంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఆటో డిమ్మింగ్, ఇదైతే మీరు దీంట్లో ఏం ప్రెస్ చేయని అవసరం లేదు, నైట్ టైంలో అది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. ఇదైతే సన్ రూఫ్, దీన్ని ఫస్ట్ మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి, షేడ్ మాత్రం ఇంకా ఇలా ఓపెన్ అవుతుంది సన్ రూఫ్ అయితే. ఇంకా 2 LED ల్యాంప్స్ అయితే ఉంటాయి ఇంటీరియర్లో, ఫ్రంట్ కూడా చూడండి చాలా బాగుంటాయి LED ల్యాంప్స్ అయితే. ఇంకా సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉంటాయి. ఇంక ఇదైతే సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. ఇంకా దీంట్లో బెస్ట్ వేరియంట్ మాత్రం HTX డీజిల్ వేరియంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే దాని మైలేజ్ మాత్రం 20.8 kmpl ఇస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. ఇంకా ఏసీ వెంట్స్ హజార్ ల్యాంప్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్ ఏసీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఈజీ టు యూస్ డిజైన్ ఫ్రెండ్స్. ఇదైతే జస్ట్ ఆటోమేటిక్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఏసీ, ఫ్యాన్ స్పీడ్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో, ఇన్సైడ్ అవుట్ సైడ్ సర్క్యులేషన్, ఇంకా రియర్ విండ్షీల్డ్కి, ఫ్రంట్ విండ్షీల్డ్కి ఆఫ్ బటన్ ఇవైతే ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ యూజ్ చేయడానికి మాత్రం, మొత్తం డిజిటల్గానే ఉంటుంది. ఇంకా 12 volt సాకెట్ అయితే ఉంటుంది, USB అయితే ఉంటుంది. ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇంకా సపరేట్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా అయితే 6 speed మాన్యువల్ గేర్ రాడ్, చుట్టూ క్రోమ్ ఫినిష్ అయితే ఉంటుంది. ఇంకా చూడండి ఈజీగా మూవ్ అవుతుంటుంది. ఇంకైతే రియర్ కెమెరా, మీరు రియర్ వ్యూ చూడాలనుకుంటే మాత్రం ఇలా ప్రెస్ చేస్తే రియర్ వ్యూ అయితే దాంట్లో చూపిస్తుంది మీకు టచ్ స్క్రీన్లో. ఇంకా ఈ 2 అయితే డమ్మీ బటన్స్. ఇంకా ఇదైతే హ్యాండ్ బ్రేక్ ఎడ్జ్లో క్రోమ్ టిప్పుతో అయితే ఉంటుంది. ఇంకా సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇదైతే అడ్జస్టబుల్ కాదు, మూవ్ ఫ్రంట్ బ్యాక్ అయితే. ఇంకా హ్యాండ్ బ్రేక్ అయితే మీకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుంది టాప్ ఎండ్స్లో. ఇంకా ఇదైతే స్టోరేజ్ స్పేస్, గ్లో బాక్స్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది, ఎక్కువ అయితే ఏముండదు. అయితే గ్లో బాక్స్ చూడండి, డాష్బోర్డ్ పైన అయితే టోటల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. ఇంకా హార్డ్ ప్లాస్టిక్ అంటే ఎంత హెవీగా అయితే ఉండదు, మ్యాక్సిమం దీంట్లో సాఫ్ట్ టచే ఉంటుంది. ఇంకా దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ మాత్రం టైర్ ప్రెషర్ మానిటర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇంకా దీంట్లో అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్సే నేను చెప్పేదైతే. మాన్యువల్ చూడండి, ఇంకా చూడండి స్టీరింగ్ వీల్ పైన అయితే కియా అని మళ్ళీ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. హారన్, ఇదైతే 2 air bags ఉంటాయి దీంట్లో. ఇంకా దీంట్లో వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ ఇవైతే దీని ఫీచర్స్. టోటల్ దీని ఫీచర్స్ అయితే ఇవి ఫ్రెండ్స్, అంటే బేసిక్ ఫీచర్స్ కాకుండా అడ్వాన్స్ ఫీచర్స్ ఇవైతే. ఇంకా దీని హెడ్ ల్యాంప్స్ చూడండి, DRLs అయితే నేను ఇందాక చూపించాను. ఇంకా దీని ఆన్ రోడ్ ప్రైస్ చెప్పలేదు ఫ్రెండ్స్, దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే 16,23,000 హైదరాబాద్లో. దీంట్లో మాత్రం ఎక్స్షోరూమ్, RTO, ఇన్సూరెన్స్ ఇంకా అదర్స్ చాలా ఉంటాయి. ఇంకా ఇవైతే ఫాగ్ ల్యాంప్స్ చూడండి ఆన్ చేసినప్పుడు అయితే లుక్. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.